వెల్కమ్ టు బేరీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ వాసులకు శుభవార్త, పెరగనున్న మెట్రో స్టేషన్ల సంఖ్య. హైదరాబాద్ లో కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేలా HCITI ప్రణాళిక. ఔరంగజేబ్ సమాధి కూల్చేటప్పుడు చంద్రబాబును పిలవండి, ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు. షాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000-2001 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 6 నుంచి 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత ఒక చోట కలుసుకొని ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చదివిన బడి నాడు గురువులను నేర్పిన క్రమశిక్షణ చదువుతో ఈరోజు వివిధ స్థాయిలో ఉన్నామని తెలిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. పాఠశాలలో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వినుకొండ సీతారామన్న, బెజ్జంకి పూర్ణాచారి, పి ప్రదీప్ కుమార్, ఆర్ జైపాల్ రెడ్డి, వై జీవన్ కుమార్, కె రాజేష్, పి సతీష్, ఈ కిషోర్, ఆర్ శ్రీధర్, ఎం మజినిత్, టి విద్యాసాగర్, ఎస్కే అంజద్, ఆర్ రాజు, ఎం ప్రభాకర్, పి స్వాతి, డి సంధ్యారాణి, బి జ్యోతి, ఎం కవిత, ఏ ప్రణీత, ఎం సుమత తదితరులు పాల్గొన్నారు. సార్ 20 సంవత్సరాలైనా కూడా యాక్టివ్గా ఉండి ఒక్క మాట కోసం మన కోసం ఎన్నో ప్రోగ్రాంలు ఎన్నో ఉన్నా కూడా అలాగే సమస్యలు ఉన్నా కూడా మన కోసం సార్లు వచ్చి మన పూర్వ విద్యార్థులను చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో గడపాలని చెప్పి మన కోసం వచ్చినందుకు నేను సార్లందరికీ పాదావందనం చేస్తున్నా సార్. ఈ ప్రోగ్రామ్ చేయడానికి కూడా మేము దాదాపు ఒక 2 నెలల నుండి అందరం సమిష్టిగా అందరం చేయడం వల్ల సక్సెస్ అయింది. కానీ కొంతమంది రాలేదు, సరే ఏ కారణం వల్ల రాలేదు ఏమో తెలియదు, కానీ వచ్చిన వాళ్ళకి అందరికీ హ్యాపీ. దయచేసి మనం ఇలాగనే ఇప్పుడైతే మనందరం కలుసుకున్నాం కదా, ఇప్పుడు అందరూ మన ఫోన్ నెంబర్లు తీసుకొని కష్ట నష్టాల్లో మనందరం కలిసిమెలిసి ఏదైనా కూడా ఇంట్లో ప్రపంచమైన పంచనైనా కూడా మంచి అయినా చెడైనా అందరం రావాలి. అందరూ ఇట్లా ఉంటేనే మనకు బలం. పూర్ణాచారి ఇంట్లోకి ఇది అయిందంటే వాళ్ళ క్లాస్మేట్స్ 100 మంది వచ్చిందంటే పూర్ణాచారికి గౌరవం పెరుగుతుందిగా తగ్గదు. అట్లా ఎక్కడికైనా కూడా మన సాధనలో కూడా ఏదైనా మంచి అయినా చెడైనా కూడా మనందరం పోవాలి, అన్ని చేయాలి. సమిష్టిగా ఉంటే మన చుట్టాల కంటే మన మిత్రులంటే గొప్ప. ఎందుకంటే ఇవాళ మనం ఏదో మన లోపల తెలియలేదు ఎవరైనా చెప్పాలంటే మన మిత్రులు చెప్పుకుంటాం, మన తల్లిదండ్రులు కూడా చెప్పుకోము. ఎందుకంటే మన మిత్రులు అంత గొప్ప ఉంది కాబట్టి సమయం కావాలి. కాబట్టి అందరూ ఒక్కరిగా వచ్చి దయచేసి మొహమాట పడద్దు, వచ్చి ఏం చెప్పకుండా కనీసం మీ పేరు, మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడ స్థిరపడ్డారు, ఎలా ఉన్నారు చెప్పండి. తర్వాత మన అనుభవాలు తర్వాత చెప్తాం. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్ ఉంటుంది. ఆ నెక్స్ట్ సెషన్లో మన సార్లకు అనుభవాలు, మన స్టడీ చెప్తాం. రోజు పరిచయ కాలంలో మాత్రమే. నెక్స్ట్ సీతారామన్న వినుకొండ. హలో 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 అందరికీ నమస్కారం. నా నేమ్ సీతారామన్న సింగారం. ప్లస్ నేను హైదరాబాద్లో ఉంటున్నాను. అకౌంట్స్ మేనేజర్ సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నాను. ఇప్పుడు 25 ఇయర్స్ తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ చూడడము, అందరినీ కలవడము అనేది నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికీ ఇలాగే మరెన్నో కార్యక్రమాలు జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా సార్ వల్ల అందరూ రావడం అనేది మా యొక్క బ్యాచ్ ఉంటుంది, మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఈరోజు ఒక చాలా వండర్ఫుల్ డే ఈరోజు మాకు. ప్లస్ మా స్నేహితులు, మా ఫ్రెండ్స్ ఎంతో రిస్క్ చేసి స్నేహితులు అందరినీ కలవాలని వాళ్ళు వచ్చారు. జీవన్, విష్ణువర్ధన్, ప్రదీప్ ఢిల్లీ నుంచి వచ్చారు. వాళ్ళందరికీ ప్రత్యేక అందరి తరఫున కృతజ్ఞతలు అండ్ అభినందనలు అండ్ థ్యాంక్ యూ అందరికీ. 9th క్లాసు బాబు, 7th క్లాస్ పాప, గురువులకు నా పాదాభివందనాలు. పిలవగానే వచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఒక చిన్న పాట పాడదాం అనుకుంటున్నాను. హైదరాబాద్ మహానగరంలో ఎక్కువగా వాహనదారులు అనునిత్యం రహదారులపై తిరగడం సాధారణమైన పని. ఈ కాలంలో బాణుడు బగబగా అంటూ తన ప్రతాపాన్ని చూపుతున్నప్పటికీ మహానగరంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగినప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు ఉండవలసిన పరిస్థితి నెలకొంటుంది. దీని కారణంగా 2 వీలర్, పాదచారులు, ఇతర వాహనదారులు ఎండకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రధాన సిగ్నల్ వద్ద గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసిన ఎండ నుండి ప్రజలకు నీడను కల్పించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు ప్రకాశిల్లా యువజన సంఘం PYL ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రోగ్రెసివ్ యూత్ లీగ్
PYL రాష్ట్ర అధ్యక్షులు KS ప్రదీప్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష కార్యదర్శులు M రవికుమార్, BS కృష్ణ, ఉపాధ్యక్షులు కుంబోజు కిరణ్, కొల్లూరు భీమేష్, సహాయ కార్యదర్శులు బంగారి శ్రీనివాస్, సభ్యులు N రాజు, నరేందర్, దేవరాజ్, రాములు పాల్గొన్నారు. అందుకు సానుకూలంగా కమిషనర్ గారు కూడా సహకరించడం జరిగింది. దీనికి సలివేంద్రాలు కూడా పెట్టి అక్కడక్కడ ప్రధాన కూడల దగ్గర వాటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా PYL యూత్ తరఫు నుంచి మేము కోరడం జరిగింది. బీమా అభ్యున్నతికి LIC ఏజెంట్లు ఎంతో త్యాగం చేశారని LIC సీనియర్ ఏజెంట్ గుండా ప్రభాకర్ పేర్కొన్నారు. LIC ఏజెంట్ల కమిషన్ పెంచాలని, పాలసీదారులకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం భారత జీవిత బీమా సమైక్య ఆధ్వర్యంలో లక్షడ్పేట లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో లక్షడ్పేట మండల LIC ఏజెంట్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ LIC ఏజెంట్ల భవితవ్యం అణగదొక్కడానికి యాజమాన్యం ముందు పడుతుందని, ప్రతి LIC ఏజెంట్ ప్రతి గడపను తొక్కి ఆ ఇంటిలో జీవిత బీమాను ఒక వెలుగు రూపంలో నిలిపిన ఘనత ఏజెంట్ కేర్ అని అన్నారు. LIC ఏజెంట్ల సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో భారతదేశపు ఎలా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారని, వారి పిలుపు మేరకు ప్రతి LIC కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. LIC ఏజెంట్ల సమస్యలు పరిష్కరించే వరకు ఇలాగే నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జీవిత బీమా ఏజెంట్లు, సమైక్య లక్షడ్పేట శాఖ ఏజెంట్లు, సమైక్య వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి వెంకటేశ్వర్లు, మల్లేశం, కార్యవర్గ సభ్యులు ఎనుగందుల బాపు, గౌరవ సలహాదారులు బొద్దుకూరి సత్తయ్య మరియు సీనియర్ ఏజెంట్ల గుండా ప్రభాకర్, కొత్తం శంకరయ్య, ఉప్పు చంద్రశేఖర్, కాశెట్టి వెంకన్న, కటకం అశోక్, రాములు మరియు చారి, చెలిమల్ల రాజేశం, అక్కల రాజన్న, అక్కల కిషన్ రావు, కొండ ప్రవీణ్, కటకం మురళి, అశోక్, గుండం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీమా అంటే ధీమా ఇచ్చేది. ప్రజలకు ఇంతకాలము జీవిత బీమా అంటే ఒక ఆదరణ అనేది ఉండేది. ఈ ఆదరణతోటి మేము ప్రతి ఇంటి లోపల ప్రతి ఏజెంట్ ఇంటింటికి వెళ్ళి ఒక జీవిత బీమా యొక్క దీపాన్ని ఆ ఇంట్లో వెలిగిస్తూ వచ్చాడు. అటువంటి ఆ దీపము అలాగే వెలుగుతూ కలకలలాడుతూ జీవిత బీమా వ్యాపారం కూడా అభివృద్ధి చెంది దేశ ఆర్థిక పరిస్థితి కూడా పరిపుష్టంగా ఉండి దేశం బాగుండాలి. ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ LIC, లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా. ఇటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియాకు పునాది అయినటువంటి ఏజెంట్ల భవితవ్యాన్ని అనగదొరుకుతూ మా ఏజెంట్లు ఎవరు పాలసీ చేయరాకుండా ఉండడానికి కొరకు ఇంతకుముందు 1 లక్ష రూపాయల పాలసీ ఉండేది, ఇవాళ 2 లక్షల మినిమం పెట్టారు. పెట్టడం చేత ఏజెంట్లు పాలసీ చేయలేని పరిస్థితి వచ్చింది. ఏజెంట్ల బోనసులు పెంచడం లేదు, లాభాల వ్యవస్థలున్న బోనస్ పాలసీ హోల్డర్లకు ఇచ్చే బోనసులు పెంచడం లేదు. ఇలా కార్పొరేషన్ యొక్క యజమాన్యం అంతా అనగదొక్కే వ్యవహారాల మీద ఇవాళ నిరసన కార్యక్రమం మేము చేస్తున్నాము. ఇవాళ రామ్లీలా మైదానంలో ఢిల్లీ లోపల మా ఏజెన్సీ వ్యవస్థ మొత్తం అక్కడ నిలబడి అక్కడ మా లియాఫీ తరఫున పోరాడుతున్నారు. దానికి సంఘీభావంగా ఇవాళ మేమంతా లక్షడ్పేటలో మేము సంఘీభావంతో ఇవాళ ఇక్కడ సమ్మెలో కూర్చున్నాం.